ప్రపంచ ప్రఖ్యాత నయగారా జలపాతం మంచు దుప్పటిని కప్పుకుంది. ఎప్పుడూ ఉవ్వెత్తున ఎగిసిపడే ఈ జలపాతం ఈ ఏడాది జనవరి నుంచి భిన్నంగా మారిపోయింది. అమెరికాలో తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా నయగారా జలపాతం గడ్డకట్టుకుపోయింది. జలపాతం చుట్టూ ఉన్న ప్రాంతమంతా మంచు దుప్పటితో ఒక వింత మంచు సామ్రాజ్యంలా మారిపోయింది. గడ్డకట్టిన జలపాతాలు, మంచుతో నిండిన చెట్లు, వెండి కొండలా మెరిసిపోతున్న ఈ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. చలి విపరీతంగా వణికిస్తున్న ఈ అందమైన అపురూప దృశ్యాన్ని కళ్లారా చూసేందుకు పర్యాటకులు నయగారా జలపాతానికి చేరుకుంటున్నారు. నయగారా జలపాతం గడ్డకట్టడం చాలా అరుదు. అక్కడ సెకనుకు కొన్ని లక్షల లీటర్ల నీరు ప్రవహిస్తుంది. దీంతో అక్కడ నీరు పూర్తిగా మంచుగా మారిపోవడం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. నీటి ప్రవాహం పూర్తిగా ఆగకపోయినా జలపాతాల అంచులు, చుట్టుపక్కల రాళ్లు, వంతెనలు, పరిసర ప్రాంతాల్లో మంచు పేరుకుపోయింది. అంతేకాక జలపాతాల నుంచి ఎగిసిపడే నీటి తుంపర్లు గాలిలోనే గడ్డకట్టి భారీ మంచు ముక్కలుగా మారుతున్నాయి. ఇక నయగారాకు వచ్చే రహదారులు, అక్కడున్న వ్యూ పాయింట్స్ మొత్తం అవన్నీ మంచుతో నిండిపోయాయి. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా మంచుతో ఒక కొత్త లోకంలా దర్శనమిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -20 డిగ్రీలకు పడిపోయాయి. భారీ మంచు తుఫాన్లు, మంచు వర్షాలు కురవడంతో నగరాలు, గ్రామాలు అన్నీ మంచుతో కప్పబడిపోయాయి. ఈ ప్రక్రియ రోజుల తరబడి కొనసాగడంతో అద్భుతమైన మంచు నయగారా దృశ్యాలు ఏర్పడ్డాయి. అయితే నయగారా జలపాతం పాక్షికంగా గడ్డకట్టడానికి కారణం ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న బలమైన శీతల గాలులేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉత్తర ధ్రువ ప్రాంతంలో శీతల గాలిని బంధించేందుకు పోలార్ ఓర్టెక్స్ అనే ధ్రువ సుడిగుండం వ్యవస్థ ఉంటుంది. ఇది సక్రమంగా పనిచేస్తే ఈ శీతల గాలులు కేవలం ఉత్తర ధ్రువ ప్రాంతానికే పరిమితమవుతుంది. కానీ జనవరి నెలలో ఈ వ్యవస్థలో అస్థిరత ఏర్పడటంతో స్ట్రాటోస్ఫిరిక్ వార్మింగ్ అనే వాతావరణ ప్రక్రియ కారణంగా ఈ సుడిగుండం బలహీనపడటంతో ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న తీవ్రమైన చలిగాలులు దక్షిణ దిశగా ఉత్తర అమెరికా వైపు ప్రవహించాయి. దీంతో అమెరికా వ్యాప్తంగా చల్లగాలులు పెరిగిపోయాయి.